ఇటువంటిది మట్టి ముద్ద కాదు, ఇది నా కన్న తల్లి అనేటువంటి భావన ప్రతి ఒక్క హృదయంలో కలగాల. రెండవది, మన ధర్మం పట్ల శ్రద్ధ కలగాలి. ప్రపంచంలో ఉండేటువంటి 200 దేశాల్లో భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ఏది అంటే కేవలం భారతదేశం మాత్రమే. మిగిలినటువంటి ఏ దేశం అయినప్పటికీ దేవుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు, దేవుడి యొక్క దూత పుట్టాడు తప్ప దేవుడు అవతరించినటువంటి ఏకైక భూమి భారత భూమి మాత్రమే. అటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో హిందువుగా పుట్టడం అంటే మన అందరి యొక్క అదృష్టము. రెండోది, మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటి? భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఎక్కడో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, జన్నత్లో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అని చెప్పలేదు. భగవంతుడు ఎక్కడున్నాడంటే ఇక్కడే సర్వస్వము, అంతటా వ్యాపించి ఉన్నాడు. నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. హిరణ్యకశిపుడు అడిగాడు కొడుకుని, ఎక్కడున్నారా నీ హరి అని చెప్పేసి. చిన్న ప్రహ్లాదుడు చెప్పాడు, ఎక్కడ లేడు నానా ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికినా అందందే కలడని చెప్పేసి చెప్పాడు. అటువంటి ధర్మం మనది. దేవుడు ఒక్కడే, ఏ పేరుతోనైనప్పటికీ, ఏ రూపంలో